కోడిగుడ్డు స్టీమ్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నారు, ఆలుగడ్డ స్టీమ్ చేసి పెట్టుకున్నారు, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలి? టమాటా. ఇప్పుడు పోపు పెట్టినాం, ఆవాలు జీలకర్ర అన్నీ వేశారు, యాలగా పట్ట లవంగం వేశారు. ఇప్పుడు ఆనియన్ కరివేపాకు. ఇప్పుడు టమాటా ఇవి వాడాలి మంచిగా. పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టాము. ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్. ఇది 10 నిమిషాలు బాగా మగ్గాలి, లేదంటే చల్లారిన తర్వాత పచ్చి వాసన వస్తుంది. మంచిగా వాడాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు ఆలుగడ్డ. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొబ్బరి పాలు కొంచెం వాటర్ వేసాము. ఇప్పుడు ఈ స్టీమ్ చేసుకున్న కోడిగుడ్లని అందులో వేస్తాం. ఈ స్టీమ్ చేసుకున్న గుడ్లు అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కూర ఒక 10 నిమిషాలు. ఓకే, పచ్చిమిర్చి కొబ్బరి పాల కూర రెడీ. ఏం మసాలా ఉండదు, ఇలా చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడు చేసేదాగకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. మేమైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్.